సార్ మేడం అందరికి కూడా నమస్కారం. ఈరోజు మనకు టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే చేస్తూ జేఎల్ పోస్టులు గవర్నమెంట్ కాలేజీలలో జూనియర్ పోస్టులను పోస్టుల యొక్క వివరాలతో ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఓకే చేసింది. అది ఈరోజు విడుదలైంది. అయితే దానికి సంబంధించిన కొన్ని విద్యార్థులకు సూచనలు మరియు సలహాలు, వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తూ మన మదీనా హిందీ విద్యాలయ్ జోగులాంబ గద్వాల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజే టీఎస్పిఎస్సి నుంచి మనకు జీవో నెంబర్ 117 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే చేస్తూ మొత్తం పోస్టుల సంఖ్య 1523 పోస్టులను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే చేసింది అంటే ఖచ్చితంగా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది అని దాని అర్థము. కాబట్టి హిందీ అభ్యర్థులందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా దీనిని మనసులో పెట్టుకొని నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం చదవడం ప్రారంభిస్తాము అనే భావన పక్కన పెట్టి రేపటి నుంచే మీరు దీని మీద సిలబస్ మీద మీరు పరిశోధన చేస్తూ దీని మీద మీరు వర్క్ చేస్తూ ఏం చదవాలి, ఎలా చదవాలని గ్యాదర్ చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే 1523 పోస్టులో మిగిలిన పోస్టు మనకు అవసరం లేదు. మనకు జేఎల్ హిందీ పోస్టులు ఎన్ని అంటే 117. దేవుడి యొక్క గొప్పతనం చూడండి. జీవో నెంబర్ కూడా 117, మన హిందీ పోస్టులు కూడా 117. దీన్ని బాగా మీరు గమనించండి, యాంత్రికంగా జరిగిన ఈ విషయం. అయితే ఈ జేఎల్ సంబంధించిన ఆర్థిక శాఖ ఓకే అయింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే చేసింది. ఇది నోటిఫికేషన్ కాదు. నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అనేది మాత్రము ఖచ్చితం. అయితే దీనికి సంబంధించిన మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఒకటి, క్వాలిఫికేషన్. దీంట్లో ఉండే క్వాలిఫికేషన్స్ మనకు ఏమేమి ఉంటాయి? ఏం క్వాలిఫికేషన్ అంటే మనకు ఎంఏ హిందీ అయిపోయి ఉండాలి. ఎంఏ హిందీ 2 ఇయర్స్ది అయిపోయి ఉండాలి. ఎంఏ హిందీ, దీనికి బిఎడ్ అవసరం లేదు, హెచ్పిటి అవసరం లేదు, టెట్ అవసరం లేదు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. టెట్లో కొద్దిగా ఇబ్బందులు పడ్డ వాళ్ళకు, క్వాలిఫై కాని వాళ్ళకు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా గమనించుకోండి. దాదాపు చాలామంది విద్యార్థులు ఎంఏ హిందీని కూడా కంప్లీట్ చేశారు. కాబట్టి వాళ్ళందరూ దీన్ని ఒక సువర్ణ అవకాశంగా, భగవంతుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా మీరు ఉపయోగించుకొని హార్డ్ వర్క్ చేసి మీరు విజయం సాధించాలని మదీనా హిందీ విద్యాలయం కోరుకుంటుంది. కాబట్టి క్వాలిఫికేషను ఎంఏ హిందీ అయిపోయి ఉండాలి. 2 ఇయర్స్ ఎంఏ హిందీ అయిపోయి ఉండాలి. ఇక రెండవది, చాలామంది అడుగుతున్నారు, హిందీ సాహిత్య సమ్మేళన్ వారి సాహిత్యరత్న ఎలిజిబులా? సాహిత్యరత్న ఎలిజిబులా అంటే ఇది ఎలిజిబిలిటీ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సాహిత్యరత్న ఎలిజిబిలిటీ కాదు. అలాగే నాగార్జున యూనివర్సిటీ వాళ్ళది ఎంఏ హిందీ ఎలిజిబులా కాదంటే అది ఖచ్చితంగా ఎలిజిబులే. అలాగే చాలామంది అడిగేది ఏంటంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో చేసిన ఎంఏ హిందీ ఎలిజిబులా అంటే ఎలిజిబులే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 23/3/2019న అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవోలో ఏం చెప్పినాయంటే 2019-20 నుంచి మేము డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటామని చెప్పింది. అంతకు ముందు వరకు విద్వాన్ మీద కూడా, మధ్య విశారద మీద కూడా
అలాగే ప్రవీణ మీద కూడా ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఏ హిందీని కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబులే. కాబట్టి విద్యార్థులు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ధైర్యంగా చదవండి. చాలామంది చెప్తుంటారు, అయ్యా నాకు ఇంటర్ లేదు, నాకు డిగ్రీ లేదు, ఎంఏ ఉంది విద్వాన్ ఉంది అంటే 2019-20 ముందు వరకు యూజీసీ గుర్తింపున్న అంబేద్కర్ యూనివర్సిటీలోనే విద్వాను, మధ్యమి శారద మరియు ప్రవీణ మీద చేసిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చింది. కాబట్టి అది ఖచ్చితంగా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. ఎటువంటి అనుమానాలు లేదు. ధైర్యంగా చదవండి. ఎవరా అంటే పనికిరాని వాళ్ళు కొంతమంది మీకు అనవసరమైన చదువుకుండా ఉండడానికి సలహాలు ఇస్తుంటారు. అలాంటివేం ఆలోచించకుండా నువ్వు ప్రయత్నం చెయ్యి. నీ ప్రయత్నం తర్వాత ఆటోమేటిక్గా భగవంతుడు నీకు ఖచ్చితంగా దానికి దారి చూపెట్టడం జరుగుతుంది. అలాగే ఎంఏ హిందీలో ఖచ్చితంగా 50% ఉండాలి. ఎంఏ హిందీలో 50% ఉండాలి. దీనికి టీఎస్ సెట్ ఎగ్జామ్ అవసరం లేదు, అలాగే నెట్ ఎగ్జామ్ అవసరం లేదు. ఈ టీఎస్ సెట్ అండ్ నెట్ ఎగ్జామ్ ఎవరి కోసమా అంటే డిఎల్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు రాయడానికి మాత్రమే టీఎస్ సెట్ మరియు నెట్ ఎగ్జామ్ అనేది అవసరము. ఈ జూనియర్ లెక్చరర్లకు మాత్రము టీఎస్ సెట్ అవసరం లేదు మరియు నెట్ ఎగ్జామ్ అవసరం లేదు, హెచ్పిటి అవసరం లేదు, టెట్ అవసరం లేదు. కాబట్టి అధైర్యపడకుండా టెట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా మనం ఉపయోగించుకుంటే చాలా మంచిది ఇది. మరియు ఏజ్ ఓసీ అభ్యర్థులకు లాస్ట్ 44 వరకు ఉంటుంది. అలాగే రిజర్వేషన్ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్లో మనకి ఇంకా వివరంగా వస్తుంది. కానీ మ్యాక్సిమంగా ఓసీ అభ్యర్థులకు 44 వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఈ జేఎల్ మొత్తం ఎన్ని పోస్టులు అంటే 117 పోస్టులు నోటిఫికేషన్లో జోన్ల ప్రకారం డివైడ్ అవుతుంది. అక్కడ మళ్ళీ కేటగిరీ రిజర్వేషన్ ప్రకారము పోస్టులు వివరంగా వస్తాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ వివరంగా ఆ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేసిన 1523 పోస్టులలో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే జేఎల్ హిందీ 117 పోస్టులు ఉన్నాయి. పీజీ ఖచ్చితంగా 50% పాస్ అయి ఉండాలి. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్ చెప్పినాం, ఏజ్ చెప్పినాం. అయితే ఇప్పుడు గత జేఎల్ పోస్ట్లో ఉన్న ప్రకారము సిలబస్ని ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ దాదాపు ఇదే సిలబస్ ఉంటుంది. సిలబస్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. మనకు మొత్తం కూడా పేపర్ 1 మరియు పేపర్ 2 వచ్చేసి కన్సెప్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. పేపర్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. పేపర్ 2 సంబంధిత సబ్జెక్ట్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి మౌఖిక్ ఓరల్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పేపర్ 1 వచ్చేసి మనకు 150 మార్కులకు ఉంటుంది. మన కన్సర్ట్ సబ్జెక్టు 300లకు ఉంటుంది. మరియు ఇది మొత్తం కూడా 450 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్వ్యూ 50 ఉంటుంది. మొత్తం కూడా 500 మార్కులకు మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఇది కామన్, అందరికీ ఒకేలాగా ఉంటుంది. అలాగే పేపర్ 2 అంటే సంబంధిత సబ్జెక్టు, హిందీ వాళ్ళు హిందీ, బయాలజీ వాళ్ళు బయాలజీ, కెమిస్ట్రీ వాళ్ళు కెమిస్ట్రీ, దానికి 300 మార్కులకు ఉంటుంది. ఈ రెండు కలిపితే 450 మార్కులు. దీనిలో పాస్ అయిన తర్వాత రిజర్వేషన్ క్యాస్ట్ ప్రకారము 1:3 ప్రకారము పిలవడం జరుగుతుంది. ఆ 1:3లో ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. దానికి వచ్చిన మార్కులు కలిపి నీకు మెరిట్ ఆఫ్ ఆర్డర్లో జాబ్ రావడం జరుగుతుంది. ఇది మనకు ఎగ్జామ్ సంబంధించిన మార్కుల వివరాలు. ఇక స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ కూడా కామన్ సిలబసే ఉంటుంది. అయితే మనకు మెయిన్ సబ్జెక్ట్ అంటే మన జేఎల్ హిందీ పోస్టులో మనకు ఉండే టాపిక్స్ ఏంటివి అంటే మొత్తం దాదాపు 15 టాపిక్స్ ఉంటాయి. మొత్తం కూడా 15 టాపిక్స్ ఉంటాయి. ఆ 15 టాపిక్స్లో ఒకటి హిందీ భాష और उसका विकास,
హిందీ భాష ఔర్ వికాస్, హిందీ భాష అనేది ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చిందనే విషయాలన్నీ కూడా మొదటి యూనిట్ ఇకాయిలో ఉంటుంది. రెండవది హిందీ भौगोलिक विस्तार, विस्तार का अर्थ होता है उपभाषा बोलियाँ, और जो भौगोलिक प्रांत में भाषा बोलियाँ कैसी बोली जाती हैं. और तीसरा हिंदी भाषिक स्वरूप, हिंदी भाषिक स्वरूप का अर्थ होता है इसमें पूरा व्याकरण अंश पूछा जाता है. और चौथा हिंदी के विविध रूप, यह पूरा हिंदी के विविध रूप का अर्थ होता है जो हिंदी राष्ट्रभाषा के साथ साथ संपर्क भाषा और राजभाषा और राष्ट्रभाषा के रूप में कैसे जानते हैं, उसके जो नियम कैसे होते हैं, पूरा हिंदी विविध के रूप में होते हैं. और पांचवा हिंदी साहित्य का इतिहास, हिंदी साहित्य का इतिहास हम पूरे जानते हैं. और हिंदी साहित्य शोधकर्ता से लेकर वीरगाथा काल, भक्ति काल, रीति काल और आधुनिक काल, ये पूरे कैसे होते हैं, जो पांचवा हिंदी साहित्य का इतिहास. उसके साथ साथ उसी के अनुसार छठवां इकाई मध्यकाल, मध्यकाल, और सातवां इकाई आधुनिक काल, आधुनिक काल. पांचवा इकाई से लेकर सातवां इकाई तक पूरे हिंदी साहित्य का इतिहास जो शोधकर्ता से लेकर आधुनिक काल तक किस रूप में चला, यह पूरे ये 3 इकाइयों में रहता है. और 8 गद्य विधाएँ, इन गद्य विधाएँ क्या रहते हैं? उपन्यास, कहानी, नाटक, निबंध, समालोचना जैसे विषय पूरे हिंदी साहित्य का गद्य विधाएँ में रहते हैं. और 9 इकाई में काव्य शास्त्र, रस, छंद और अलंकार. और 10वां इकाई में जो मुख्य प्रवर्तक, वेरी 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 इंपॉर्टेंट एरिया, मुख्य प्रवर्तक का अर्थ होते हैं जैसे हम वीरगाथा काल से लेकर चंद बरदाई, कबीर और मालिक मोहम्मद जायसी और सूरदास और तुलसीदास, महान लोगों का, मुख्य प्रवर्तकों के बारे में जानकारी लेना चाहिए. और 11 ही प्रयोजन मूलक हिंदी और अनुवाद पूरा ट्रांसलेट रहता है इनमें. और बाद में हिंदी में कंप्यूटर का अर्थ हिंदी में संगणक कहते हैं, कंप्यूटर. और 13 इकाई भारतीय इतिहास में, भारतीय साहित्य में हिंदी, भारतीय साहित्य में हिंदी का स्थान क्या है. और 14 तेलुगु भाषा और हिंदी साहित्य, तेलुगु भाषा और हिंदी साहित्य. और 15 पत्रकारिता और मीडिया, पत्रकारिता मीडिया, जो पिछले जेएल नोटिफिकेशन में रहने वाले సిలబస్ यही है. గతంలో జేఎల్ ఎగ్జామ్లో ఆంధ్రాలో జరిగిన, తెలంగాణలో జరిగిన హిందీకి సంబంధించిన సిలబస్ దాదాపు అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుంది. కాబట్టి పేపర్ 1 స్క్రీనింగ్ టెస్ట్ అందరికీ ఒకేలాగా ఉంటుంది. पेपर 2 संबंधित सब्जेक्ट ఉంటుంది. जिस प्रकार 15 इकाई रहते हैं, पहला इकाई में हिंदी भाषा और उसका विकास, दूसरा इकाई में हिंदी का भौगोलिक विकास, तीसरा में हिंदी का भाषिक स्वरूप, पूरा उसमें व्याकरण अंश रहते हैं. और चौथा हिंदी के विविध रूप, संपर्क भाषा के रूप में, राजभाषा के रूप में, राष्ट्रभाषा के रूप में. और 5वां हिंदी साहित्य का इतिहास, 5वां, 6वां, 7वां इकाई, ये 3 इकाई हिंदी साहित्य शोध ग्रंथकर्ता से लेकर आधुनिक काल तक रहते हैं. और 8वां इकाई हिंदी साहित्य का गद्य विधाएँ, जो उपन्यास, कहानी, नाटक, निबंध, समालोचना में किस प्रकार होते हैं. और 9वीं इकाई काव्य शास्त्र, और काव्य शास्त्र में रस, छंद, अलंकार पूरे रहते हैं. और 10वां मुख्य प्रवर्तक, जो प्रवर्तकों के हम
चंदू बरदाई से लेकर महावीर प्रसाद द्विवेदी और हजारी प्रसाद द्विवेदी, चंदू बरदाई का भी जैसे मुख्य प्रवर्तक मुख्य कवियों के बारे में जानकारी जो गहन रूप में लेना चाहिए, और प्रयोजन मूलक हिंदी और अनुवाद, हिंदी ट्रांसलेट में जो इंग्लिश शब्द हिंदी में रहते हैं, हिंदी शब्द इंग्लिश में रहते हैं, ऐसा अनुवादक रूप में अनुवादक सिद्धांतों को क्या क्या होते हैं ये पूरे जानकारी हम लेना चाहिए। और 12 इकाई हिंदी में संगणक कंप्यूटर कुछ शब्दों को भी हम जानकारी लेना चाहिए, और 13 इकाई भारतीय साहित्य में हिंदी का स्थान क्या है, और 4 इकाई तेलुगु भाषा तुलनात्मक व्याकरण के रूप में हम तेलुगु भाषा के साथ साथ तुलनात्मक रूप में जानकारी लेना चाहिए। 15 पत्रकारिता और मीडिया विभाग में हिंदी भाषा के रूप कैसी है। इसी प्रकार जो जेएल मेन पेपर 300 मार्क्स के लिए अंकों के लिए इसी प्रकार रहता है। उसके साथ साथ जो स्क्रीनिंग टेस्ट 150 और पेपर 2 मेन सब्जेक्ट हिंदी सब्जेक्ट 2 मिलाकर 450 अंकों को 1:3 के हिसाब से इंटरव्यू बुलाते हैं। इंटरव्यू में 50 अंकों का इंटरव्यू रहते हैं। वह इंटरव्यू में जो आगे आने वाले जो विद्यार्थी को उपाध्यायुओं को उनको जेल पोस्ट मिल जाएगा। కాబట్టి మనమందరం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా మీరు భావించి దీన్ని రేపటి నుంచే దీన్ని చదవడం ప్రారంభించండి, తప్పేమీ లేదు. ఎందుకంటే సిలబస్ చాలా లాట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఎక్కువ గంటలు మనం కష్టపడితే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. మీకు తోడుగా మదీనా హిందీ విద్యాలయ అన్ని సూచనలు వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు ఇస్తూ ఉంటుంది. త్వరలోనే మనం మన యొక్క మదీనా హిందీ విద్యాలయ యాప్ 21వ తారీఖు వస్తుందనుకున్నాము, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఆగస్టులో మేము దాన్ని రిలీజ్ చేసి దాని డేట్ కూడా మీకు తెలియజేస్తాము. జేఎల్ విషయంలో పూర్తిగా క్వశ్చన్ పేపర్ల విషయంలో కానీ అనాలిసిస్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ మెటీరియల్ విషయంలో కానీ అన్ని విధాలుగా మీకు మేము మదీనా హిందీ విద్యాలయ సహకారం ఉంటుంది. క్వాలిఫికేషన్లో ఎటువంటి గాబరా పడకుండా దయచేసి జాగ్రత్త చదువుకోండి. ఇక్కడ హెచ్పిటి టెట్ ఏం అవసరం లేదు. ఎంఈ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా జేఎల్ అంటే పెద్ద సిలబస్ అనుకోవద్దు, ఇది నాకే వస్తుంది, నేను చదివితే నాకు ఎందుకు రాదు అనేది మనసులో పెట్టుకోండి తప్ప ఇది జేఎల్ పోస్ట్ నాకు నేను టెట్ క్వాలిఫై కాలేదు ఇంకా నాకు రాదేమో అనుకోవద్దు. భగవంతుడు ఎక్కడ ఏ అవకాశాన్ని మనకు అవకాశం పెట్టిండనేది మనకు తెలియదు. మనం పని చేయాల్సింది కేవలము హార్డ్ వర్క్ చేయడమే, మిగతా అంతా భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి అలాగే ఇది కేవలం నోటిఫికేషన్ కాదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే చేసింది. దీని తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పుడు అన్ని వివరాలు సిలబస్ ప్రకారం మీకు అక్కడ ఉన్న దాదాపు సిలబస్ ఇదే ఉంటుంది, ఏం మార్పులు చేర్పులు ఉండవు. అయినప్పటికీ వచ్చిన తర్వాత మళ్ళీ కూలంకుషంగా చెప్పి మీకు ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి, ఎన్ని గంటలు చదవాలి అనేది కూడా మీకు వివరిస్తాము. కాబట్టి మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు మీ అందరికీ మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మదీనా హిందీ విద్యాలయ ఎప్పుడు మీకు తోడు ఉంటుంది. మన యాప్ ఆగస్టులో రిలీజ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు మాకు సహకారం ఇవ్వండి అని మీకు కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.